హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడీస్. మీకోసం కొత్త వీడియో. చాలామంది వెయిట్ చేస్తున్నారు మన వీడియోస్ కోసం. అందుకు చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. మంచి మంచి కస్టమర్స్ మనకు కాల్ చేస్తూ ఉన్నారు. చిన్న అంటే లో ఎకరాస్ నుండి, అంటే 5 ఎకరాల నుండి 100 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాల వరకు మనకి కస్టమర్స్ ఉన్నారు. అందుకు చాలా థ్యాంక్ యూ అందరికి కూడా. సో ఇది కోరాపుట్కి ఒక షార్ట్ కట్ రోడ్ అనమాట. ఇది మెయిన్ రోడ్డుగా తీసుకోక్కర్లేదు. షార్ట్ కట్ రోడ్డు వేరేది ఉంది. ఎగ్జాక్ట్లీ కోరాపుట్కి 25 kmలో మనకి 4 ఎకరాలు బిట్ అనేది మనకి రావడం జరిగిందనమాట. మనకి తక్కువ ఎక్కువ అనేది కాదు, బిజినెస్ అనేది తక్కువ ఎక్కువకి ఏముండదు. మనకి 4 ఎకరాలు కూడా మ్యాటరే. సో 4 ఎకరాలు తీసుకున్న కస్టమర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. కాబట్టి 4 ఎకరాస్ కావాల్సిన వాళ్ళు మనకి చాలామంది ఉన్నారు. సో 4-5 ఎకరాస్ కూడా మనకి చూపించడం జరుగుతుందన్నమాట. ఇది 4 ఎకరాల బిట్టు. ఈ 4 ఎకరాల బిట్టికి చూపించడానికి ఆ మీడియేటర్ మనం వెళ్తూ ఉన్నాం అనమాట. సో చాలా మంచి ఏరియా. దీన్ని బిట్ని ఆనుకునే నది వెళ్ళడం జరుగుతుంది. అంటే నదిలో నుండి పొలంలోకి వాటర్ లాగేసుకోవచ్చు. మైనస్ ఏంటి ఆ 4 ఎకరాలకి అన్నట్లయితే మనం పొలంలోకి వెళ్ళాక చూద్దాం. సో ఇదేనమాట రూటు. ఎంత చెట్టు ఉందో చూశారు కదా. అక్కడ వాతావరణానికి చెట్లు అంత భయంకరంగా ఎన్నో ఏళ్ళ చెట్టు అనమాట. చూడండి ఎంత వృక్షం ఉందో, చూడడానికి భయంకరంగా ఉందన్నమాట. రాత్రిపూట ఎవరు కూడా చెట్టు పక్కల అయితే వెళ్ళరు, అంత పెద్ద చెట్టు అనమాట. అంత మంచి వాతావరణం, కూల్ వాతావరణం. ప్రశాంతంగా బతకాలంటే ఒరిసి వెళ్ళిపోండి. నేను చెప్పే సింపుల్ వర్డ్, ఆరోగ్యమైన వాతావరణం ఉంటుంది. కలుషితమైనది వాతావరణం అనేది ప్యూర్ ఎయిర్, కూల్గా ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది. సో సోలార్ పెట్టి అక్కడ కూరగాయలు పండిస్తుంటారు అన్నమాట ఇల్లు, ఒక 4-5 ఎకరాలు. కాబట్టి అది కూడా మనం చూడొచ్చు అనమాట. యాక్చువల్గా రెడ్ సాయిల్, అంతా రెడ్ సాయిల్. అక్కడ మీరు ఎక్కడికి వెళ్ళండి రెడ్ సాయిల్ ఉంటుంది. తార్ రోడ్డు ఉంటుంది. తార్ రోడ్డులో బిట్లు ఉంటాయి. మనం కొద్దిగా గట్టిగా ప్రయత్నిస్తే మంచి బిట్లే దొరుకుతాయి. కాబట్టి మాకు వెళ్ళడానికి రావడానికి చాలా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉన్నాయి. కస్టమర్ వచ్చినప్పుడు మాత్రం ఎలివెన్సెస్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తారనే కస్టమర్ని మేము తీసుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే మా కష్టాలు మావి. కస్టమర్కి అయితే పెద్ద ఫరాక్ పడదనమాట. 1500కి 2000కి మధ్య మేము ఎలివెన్సెస్ అయితే తీసుకుంటాం. ఎందుకంటే మాకు పెట్రోల్కి కానీ చాలా ఇబ్బందితో వస్తామన్నమాట. మేము తిరిగినవన్నీ కూడా అలాంటి ఏ కొండ ఎక్కుతామో ఎక్కడ వెళ్తున్నామో కూడా తెలియదు. ఫస్ట్ మా డబ్బులతో తిరుగుతాం. కస్టమర్ వచ్చాక కూడా డబ్బులు పెట్టుకోవాలంటే మేము చాలా కష్టపడాల్సి వస్తుంది. సో మరి ఏమనుకోవద్దు, మాకు పెట్రోల్ కానీ ఎలివెన్సెస్ కానీ మీరు కల్పించాల్సిందే. సో అలాంటి కస్టమర్సే మరి రండి. మాకు అలా ఇవ్వలేము అనుకుంటే కస్టమర్ కూడా మాకు వద్దు. ఎందుకంటే మమ్మల్ని అర్థం చేసుకునే పరిస్థితిని అర్థం చేసుకుని ఎలివెన్సెస్ ఇస్తే, ఎందుకంటే మేము చూపించడానికి ఒకసారి రావాలి, చూడడానికి ఒకసారి వెళ్ళాలి. సో 2 ఖర్చులు మేము భరించలేకపోతున్నాం. ఇదే బిట్ అనమాట. ఈ రోడ్ నుండి ఏదైతే మనకి మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలకి అవతల 4 ఎకరాలు అనమాట. ఈ పాయింట్ నుండి ఆ మొక్కల పక్కన వెళ్ళి పొలంలోకి మనకి త్రావిస్తానన్నారు. ఇది దాని మైనస్. సో మీకు పాయింట్ చూపించి చెప్తే బాగుంటుందని ఆగాను అనమాట. సో ఈ పక్కన వెళ్ళి ఈ రోడ్డు కనెక్టెడ్ త్రావిస్తాడు రైతు, అది క్లియర్, అది నో ప్రాబ్లం. ఇది అలాగే 4 ఎకరాల బిట్టు సూపర్గా ఉందన్నమాట. కావాలంటే మీరు ఫిజికల్గా వచ్చి చెక్ చేసుకోండి. నేను చూపించిందే అక్కడ ఎగ్జాక్ట్లో ఉంటుంది. చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. సో అది కూడా మీరు చూసుకోవాలన్నమాట. ఇది 4.5 ఎకరాస్, అట్లా 4.5 ఎకరాలు అనమాట. ఎగ్జాక్ట్లీ రికార్డ్ అయ్యి ఉంటుంది. మనం నది కూడా అది చివరిన ఉంది కదా, ఆ చివరిలో వెళ్ళి నది కూడా వెళ్తుంది. అది కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా. అక్కడ ప్రతి రైతుతో నేను మాట్లాడాను. అక్కడ ఇంకా మనకు కావాలంటే ఎక్స్ట్రా ఒక 10 ఎకరాలు 20 ఎకరాల వరకు మనకి అమ్ముతారనమాట. సో ఇప్పుడు అమ్మరు. ఇది రేటు మనకు కుదిరి మనకి అంత కరెక్ట్గా ఉంటే మనకి అవుద్ది అనమాట. ఇది 7.5 లక్షలు చెప్తా ఉన్నారు. సో మీరు
మనకు వర్తిబుల్ అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. సో వాళ్ళతో మాట్లాడదాం, రైతు ద్వారా మాట్లాడదాం. నేరుగా రైతు ద్వారా ఒరియా వాళ్ళ చేతిలోనే ఉంది, మన రైతు తెలుగు రైతు కాదు. కాబట్టి మీరు ఒరియా వాళ్ళతో మనం మాట్లాడి మీకు కుదురుస్తాం 4 ఎకరాలు ఎవరికి కావాలన్నా కానీ. ఆ చివరికి నది వైపు కూడా నేను వెళ్ళాను, నది కూడా షూట్ చేశాను. చాలా జాగ్రత్తగా చూస్తే మీకు కనిపిస్తుంది, ఎందుకంటే చాలా చిన్నగానే అంటే నేను అంత దూరం నడడానికి కొద్దిగా వెనకాడనమాట, ఏముందని. అదే నది చూసారో లేదో మీరు చూడండి, వాటర్ కూడా పారుతూ ఉంది. అంటే ఇంత వేసవిలోనే వాటర్ వస్తుందంటే మీరు హ్యాపీగా మంచి వాటరే కనిపించాయి. అంటే పొలంకి ఆనుకొని ఉంది అంటే మీరు హ్యాపీగా 4 ఎకరాలు తీసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. త్రావ బాధ్యత మాత్రం మేము తీసుకుని త్రావ ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఇది ప్రైజ్. భూమి చూశారు, బౌండరీ చూపిస్తున్నాను. సో లైక్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మీరు వచ్చి దాన్ని కొనుక్కోవచ్చు. ఇది కూల్ ఏరియాలో ఉంది, కొరాపూట్కి 25 km. ఇది 7.5 లక్షలు చెప్తా ఉన్నారు. ఇంకేం డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయవచ్చు. సో నాకు ప్రైజ్ మాత్రం నాకు ఎకరాకి 20,000 నేను తీసుకుంటాను. సో పేపర్ వర్క్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అన్నిటికీ బాధ్యతగా ఉంటాను. మీ చేతికి వచ్చే వరకు కూడా నేను కస్టమర్తో నేరుగా ఉంటాను. ఒకవేళ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా కానీ నేను వెంటనే చెప్పేస్తాను, అప్పుడే ఆపేయాలి. నేను చెప్పినట్టు నడిస్తేనే మీకు కరెక్ట్గా వెళ్తుంది. నేరుగా మనకి వానర్ తెలిసిపోయాడు కదా, ఈ అబ్బాయితో మనకి ఏం పని ఉందనుకుంటే మీ కర్మది. నేను చెప్పినట్టు వెళ్తేనే కస్టమరు నేను బాధ్యత వహిస్తాను, అది కూడా చెప్పేస్తాను. ఎందుకంటే కొంతమంది ఉన్నారు మన చేయి దాటి మనకు వానర్ నేరుగా తెలిసిపోయింది కదా, తిరిగి కమిషన్ కాదు నాకు ఇంపార్టెంట్.